మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మనం కలిసింది ఏమంటే యూజువలీ మనము ఒక స్టెంటింగ్ చేసినప్పుడు మనము కాంట్రాస్ట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఈ ఒక పేషెంట్ 65 వయస్సు మహిళ. ఆ పేషెంట్ ఛాతీలో బరువుగా ఉంది సార్, నడిస్తే గస ఉంది అని వచ్చారు. ఆల్రెడీ కిడ్నీ ఫెయిల్యూర్ 5 ఇయర్స్ నుంచి ఉండేది, అంటే 3.5 క్రియాటినిన్ ఉండేది. సో ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయాలంటే ఆ పేషెంట్కి ఇంక్ అనేది 150 to 200 ml వరకు ఇవ్వాల్సి ఉంటుంది కాంట్రాస్ట్. సో ఇప్పుడు మనము స్టెంట్ వేయాలి, అది బ్లాకేజ్ 99% ఉంది. ఇప్పుడు స్టెంట్ వేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ డయాలసిస్ అనేది అవసరపడే ఛాన్సెస్ 50 నుంచి 60% ఉంటుంది. సో ఇప్పుడు మనము స్టెంట్ వేస్తున్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాలా, అదన్నీ తీసుకొని ఈ పేషెంట్కి మనము 10 ml to 15 ml కాంట్రాస్ట్లోనే స్టెంటింగ్ చేసేసాము. స్టెంటింగ్ చేసి ఇప్పుడు 2 days అయింది. క్రియాటినిన్ అంతే కాన్స్టెంట్గా 2.8 2.9లో, అంటే మనం స్టెంట్ వేసే ముందు ఎంత ఉండేనో అంతే క్రియాటినిన్ ఉంది. సో ఇప్పుడు డయాలసిస్ లేదు, ఏమీ అవసరం లేదు, పేషెంట్ హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోవచ్చు. రెండోది, దీంట్లో మనము ఐవస్ అనేది యూస్ చేసాము, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అంటాము. దీంట్లో ఫస్ట్ మనము చూసుకోవచ్చు రక్తనాళం సైజ్ ఎంత ఉంది అని చూసుకొని ఫస్ట్ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాము. 90% బ్లాక్ ఉంటే స్టెంట్ ఎంత సైజ్ కావాలి, కరెక్ట్గా స్టెంట్ అదుక్కుందా లేదా అని చూసుకొని మళ్ళీ స్టెంట్ వేసేసి మళ్ళీ బలూన్ చేసి లాస్ట్కి ఒక షూట్ తీసుకొని వచ్చేసాము. అంటే అక్కడ 10 to 15 ml ఇంక్లో యూజువల్లీ యాంజియోగ్రామ్కి 25-30 ml అవుతాయి. మనం స్టెంట్ని ఒక 15-20 ml కాంట్రాస్ట్లో ఫినిష్ చేసుకొని రాగలిగాము. పేషెంట్ కూడా హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోయారు. అదే ఇది ఐవస్తో మనము నిన్ననే 3 పేషెంట్స్కి చేసాము. ఒక పేషెంట్కి లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ నుంచి ఎల్ఏడి, ఇంకో పేషెంట్కి లెఫ్ట్ మెయిన్ నుంచి ఎల్ఏడి, ఇంకోటి వెరీ లో కాంట్రాస్ట్ యాంజియోప్లాస్టీ అని. ఇది మన శ్రీశ్వర హాస్పిటల్లోనే చేయగలిగాము. మనము రెగ్యులర్గా చేస్తున్నాము ఐవస్ గైడెడ్ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ స్టెంటింగ్స్ అన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం మనము ఇలాంటిది చేసినది. దీనికి ముందు మనం నార్మలీ స్టెంట్ వేసేవాళ్ళు, ఈ టైము పేషెంట్ అన్ని కండిషన్ చూసుకొని జాగ్రత్తగా విత్ ఐవస్ చేసుకున్నాం. ఫస్ట్ టైమే చేసినది. అందుబాటులో ఉన్నాయి, ఇక్కడే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడును అట్ ప్రెజెంట్ ఇక్కడ 2 పేషెంట్ ఉన్నారు. ఇద్దరును లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ బ్లాకేజ్ ఉండేది. ఇద్దరు సర్వైవ్ అయ్యగలిగారు. ఒక పేషెంట్ కంటూ మెయిన్ రక్తనాళం బ్లాకేజ్ 90%, ఇంకోటి 100%, ఇంకోటి 90, ఇంకొకటి 90 ఉంటే, గుండె బడిత కూడా 35-36 ఉంటే వెంటిలేటర్ పైన పెట్టుకొని స్టెంట్ వేసాము. ఇప్పుడు వెంటిలేటర్ తీసేసాము. కొంచెం ఇన్ఫెక్షన్ ఉంటే హీస్ డూయింగ్ వెల్. అది కాంట్రాస్ట్ యూజువలీ విత్ ఇన్ 48 hours కాంట్రాస్ట్ ఇండ్యూస్డ్ నెఫ్రోపతి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పేషెంట్కి 48 hours అవుతే కూడా ఏ రకమైన కిడ్నీ ప్రాబ్లం రాలేదు. ప్లస్ అది ఐవస్ గైడెడ్ వల్ల మనకు స్టెంట్ ఎలా కూర్చుంది అని తెలుస్తుంది. దానివల్ల మళ్ళీ స్టెంట్ బ్లాకేజ్ అనే ఛాన్సెస్ ఉండదు, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. యూజువలీ ఐవస్ ఇవన్నీ అల్ట్రాసౌండ్ అంటాం కదా, స్టెంట్ ఎలా కూర్చుంది అని తెలిసినప్పుడు మళ్ళీ స్టెంట్ మూసుకునే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. మీరు విన్నుంటారు, స్టెంట్ అయ్యింది మళ్ళీ ఇమీడియట్గా మూసుకోండి విత్ ఇన్ 10 days 20 days 1 month అని. దీనివల్ల అలాంటిది మూసుకునే ఛాన్సెస్ తక్కువ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏమంటే కాంప్లెక్స్ స్టెంట్స్ ఉంటాయి, అంటే లెఫ్ట్ మెయిన్ రక్తనాళం బ్లాక్ ఉంటుంది, బైపాస్ అవసరం ఉంటుంది. లెఫ్ట్ మెయిన్తో పాటు ఇంకో మెయిన్ రక్తనాళం బ్లాక్ ఉంటుంది. అలాంటి టైంలో మనము ఇది చేసుకునే వల్ల మనకు అది సైజ్ ఎంత ఉంది రక్తనాళము అంటే మనకు చూసినప్పుడు అది 3 mm అనిపిస్తుంది. మనం అన్నీ చేసినప్పుడు అది 5 mm 5.5 mm రక్తనాళం ఉంటుంది. ఇదన్నీ చూసుకొని కరెక్ట్గా చేసుకునే వల్ల స్టెంట్ బ్లాకేజ్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చూడండి, మెయిన్ అందరికీ అంటే ఇప్పుడు 100 మంది హాస్పిటల్కి వస్తే 90 మంది నుంచి 95 మందికి ముంజాగ్రత్తగానే లక్షణాలు ఉంటాయి. మనకి ఏమీ లేదు అనుకునే వాళ్ళే మేజర్ హార్ట్ అటాక్తో వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ మీలో కూడా నన్ను కొంతమంది కలుసున్నారు ముందే. వాళ్ళకు వచ్చినప్పుడని నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా ఛాతీలో బరువు, ఛాతీలో మంట, థ్రోట్ పెయిన్, జా పెయిన్, ఇదన్నీ బరువుగా, ఇది మంటగా, ఇది హెవీగా అనిపిస్తే అది హార్ట్ అనే అనుకోవాలి. హార్ట్ కాదు, మీరు ఈసీజీ చేసాము నార్మల్ ఉంది అంటే కూడా మళ్ళీ వెయిట్ చేసే చూపించుకోవాలి. ప్లస్ నడిచినప్పుడు ఆయాసము, నడిచినప్పుడు ఛాతీలో బరువు,
మంట, భుజాల నొప్పి, వీపు సంధిలో నొప్పి, చేతుల్లో నొప్పి వస్తే ఎప్పుడూను గ్యాస్ట్రైటిస్ ఇదేమీ లేదు అనుకునే వాళ్ళకే మేజర్ హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి వస్తారు. ఇప్పుడు నేను చెప్పిన 3-4 మీకు పేషెంట్స్ చెప్పాను కదా, దాంట్లో ఇద్దరికి హార్ట్ అటాక్ అవ్వలేదు. ఇద్దరును ఒక్కరు ఇక్కడ నుంచి ఇలా మంట వచ్చింది సార్ అన్నారు, ఇంకొకరు షుగర్ ఉంది సార్, నడిస్తే నాకు గస వస్తుంది, నాకు ఒకలా బరువుగా ఉంది అని చెప్పారు. సో అది కామన్ సిమ్టమ్స్. జనాల్లో దాన్ని గ్యాస్ట్రైటిస్ అనుకునేది, ఆ గ్యాస్ట్రైటిస్ అనుకొని చూసుకునేది అది చేస్తారు వల్ల మేజర్ హార్ట్ అటాక్ వచ్చి బీపీ తగ్గి అప్పుడు ప్రాణాపాయం అయ్యే రిస్క్ ఉంటుంది. సో ముందే తెలుసుంటుంది, చాలామందికి ముందే తెలుసుంటుంది. చాలామంది ఇగ్నోర్ చేస్తుంటారు, నాకు ఇదేం లేదు గ్యాస్ట్రైటిస్, ఏం లేదులే, నాకేం అవ్వదు అని అనుకుంటారు. అది హార్ట్ వచ్చినప్పుడు సడన్గా వాళ్ళకి ప్రమాదం అవుతుంది, సడన్గా పడిపోతారు. కింద ఒక పేషెంట్ ఉన్నారు, హార్ట్ బీట్ నార్మలే ఉండే పేషెంట్, నార్మల్గా వచ్చాడు. నా రూమ్ నుంచి నేను క్యాజువాలిటీలో వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోండి అన్నాను, అక్కడ వెళ్ళి పడిపోయాడు. నేను పరిగెత్తుకొని వెళ్ళి కరెంట్ షాక్ ఇస్తే ఆయన లేచాడు. అదే ఆయన హాస్పిటల్లో పడే బదులు ఇంటి దగ్గరనో జస్ట్ హాస్పిటల్ బయట పడిపోయి ఉంటే కూడా 5 నిమిషాలు అయి ఉండేది, వచ్చి కరెంట్ షాక్ ఇచ్చే లోపల, అంత లోపల ప్రాణాపాయం అవుతాయి. సో ఛాతీలో ప్రెస్ చేసేది ఒక్కటే కాదు, ఇంపార్టెంట్ కూడా, మనం ప్రెస్ చేయాలి, అది కరెక్ట్. సడన్గా పడిపోయే వాళ్ళు యూజువల్గా వెంట్రిక్యులర్ టాకికార్డియా అనేది అవుతుంది, హార్ట్ అటాక్ ఉండేవాళ్ళు. దానివల్లే ప్రాణాపాయం అవుతుంది. అప్పుడు ముందు కరెంట్ షాక్ ఇవ్వాలి, లేదా గుండె బడిత చూసి తక్కువ ఉంటే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తీసుకొచ్చాము సార్. అంటే బయట చేసుకుంటే 2 lakhs అంటే ఓన్లీ ఐవస్ ప్రొసీజర్కి 1.5 to 2 lakhs అవుతుంది. మనకు 90,000కి వచ్చింది అది ఇన్స్ట్రుమెంట్, మేము 90,000కే చేసాం. స్టెంట్ అన్ని వదిలేసి ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకు 89,000కి వచ్చింది, మేము 90,000కే చేసాం. అంటే ఏమీ తీసుకోలేదు మేము దానికి ఎక్స్ట్రా ఛార్జెస్.